అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ నిశ్చితార్థం త్వరలో జరగబోతోందనే వార్త బాలీవుడ్లో గుప్పుమంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా అతని తల్లితో కలిసి ఇటీవల తిరుపతి వెళ్లింది. దాంతో త్వరలో జరగబోతున్న ఎంగేజ్మెంట్ కు భగవంతుని ఆశీస్సులు తీసుకోవడానికే వీరంతా అక్కడికి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. 2023లోనూ జాన్వీ శిఖర్ పహారియాతో కలిసి తిరుమల వెళ్లినప్పుడు ఇలాంటి పుకార్లే షికారు చేశాయి. దీనిని ఉదాహరణగా చూపుతూ జాన్వీ టీం ఈ వార్తలను ఖండించింది. కెరీర్ పరంగా ఉచ్చ దశలోకి వెళుతున్న సమయంలో జాన్వీ పెళ్లి చేసుకోవడం జరిగేది కాదని వారంటున్నారు. అయితే శిఖర్ తో ఉన్న స్నేహాన్ని ఆమె దాచిపెట్టాలని అనుకోవడం లేదని జాన్వీ సోదరి ఖుషీ కపూర్ సైతం తన ప్రియుడు వేదాంగ్ రైనాతో ఓపెన్ గానే తిరుగుతుంటుందని వారు చెబుతున్నారు. నిజానికి ఇలా తమ బాయ్ ఫ్రెండ్స్ తో పబ్లిక్ ప్లేసెస్ కు వెళ్లడం వల్ల ఓ రకంగా వారు సెక్యూర్డ్ గా ఫీల్ అవుతుంటారని స్నేహితులు చెబుతున్నారు. ఏదేమైనా త్వరలో జాన్వీ నిశ్చితార్థం ఆ పైన పెళ్లి అంటూ వస్తున్న వార్తల్లో ఇసుమంత కూడా నిజం లేదనే భావించాలి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర మూవీ చేస్తున్నారు. ఏప్రిల్లో ఇది విడుదల కాబోతోంది. అలానే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న జనం ముందుకు వస్తోంది. చిరు అనిల్ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకోబోతోందనే వార్త కొద్ది రోజులుగా బలంగా వినిపిస్తోంది. దానిని బలపరుస్తూ వీరిద్దరి స్నేహితులు మీడియా ముందే ప్రకటనలు చేస్తున్నారు. అనిల్ రావిపూడి తయారు చేసిన కథకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దాని ఫైనల్ ట్రీట్మెంట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అంటున్నారు. ఒక్కసారి విశ్వంబర్ నుండి చిరంజీవి బయటకు రాగానే అనిల్ రావిపూడితో సినిమా పట్టాలెక్కిస్తుందని చెబుతున్నారు. ఈ నెల 15న దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయట. జూలైలో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి వచ్చే జనవరిలో సంక్రాంతి కానుగ్గా దీన్ని విడుదల చేస్తారని టాక్. ఇవాళ పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తరువాత మన మేకర్స్ పరభాషా సినీ అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలను రూపొందిస్తున్నారు. ఆ మధ్య పుష్ప 2లో ఓ పాటకు మలయాళ సాకిని పెట్టారు. అది మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంది. తాజాగా రాజా సాబ్ కు సంబంధించిన సాంగ్స్ అప్డేట్ ను మ్యూజిక్ డైరెక్టర్ తమనిచ్చారు. ఇందులో 6 పాటలు ఉంటాయని, అందులో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు ఓ డ్యూయెట్, ఐటమ్ సాంగ్, రీమిక్స్ సాంగ్, 3 హీరోయిన్లతో ప్రీ క్లైమాక్స్ సాంగ్, రాజా సాబ్ వరల్డ్ కు థీమ్ సాంగ్ ఉండబోతున్నాయని తెలిపారు. నేషనల్ వైడ్ మ్యూజిక్ లవర్స్ ను దృష్టిలో పెట్టుకుని రీమిక్స్ సాంగ్ చేయబోతున్నామని, మొత్తంగా మూవీ ఓ ఫెయిరీ టేల్ ను తలపిస్తుందని అన్నారు. అలానే జపాన్ లోనూ ఆడియో ఫంక్షన్ ను జరపబోతున్నారని, అందుకోసం జపనీస్ వర్షన్ లో పాటను చేయబోతున్నానని తమన్ తెలిపారు. ఇదిలా ఉంటే ముందు ప్రకటించినట్టుగా ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే అదే రోజున అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీని రిలీజ్ చేయబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇవాళ అనిరుద్ జాతీయ స్థాయిలో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తమిళ స్టార్ హీరోలే కాదు, తెలుగు స్టార్ హీరోలు సైతం అనిరుద్తో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ చిత్రమేమంటే అనిరుద్ ఖాతాలో మంచి మెలోడీలేమీ లేవు. బహుశా ఈ విషయాన్ని గమనించే కావచ్చు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అనిరుద్కు అలాంటి ఓ సలహా ఇచ్చారు. జయం రవి, నిత్యా మేనన్ జంటగా ఉదయనిధి స్టాలిన్ నిర్మించిన కాదలిక్కు నేరమిల్లే చిత్రం పొంగల్ కానుగ్గా రాబోతోంది. దీనికి రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఆడియో వేడుకలో రెహమాన్ మాట్లాడుతూ అనిరుద్ ను క్లాసికల్ సాంగ్ కు స్వరాలు అందించాల్సిందిగా సలహా ఇచ్చాడు. అలాంటి పాటలు యువతను బాగా ఆకట్టుకోవడంతో పాటు 10 కాలాల పాటు గుర్తు ఉంటాయని రెహమాన్ చెప్పాడు. మరి రెహమాన్ సలహాను అనిరుద్ ఏ మేరకు మనసులోకి తీసుకుంటాడో చూడాలి. ప్రముఖ నటుడు, మానవతావాది సోనూ సూద్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తాను హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఫతే మూవీని మొదటి రోజున దేశవ్యాప్తంగా కేవలం ₹99కు చూసే ఆస్కారాన్ని సోనూ సూద్ కల్పించారు. కరోనా సమయంలో తాను దేశవ్యాప్తంగా ఉన్న బాధితులకు సాయం చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నానని, అదే సమయంలో ఎంతో మంది సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారనే విషయం తెలిసిందని అన్నారు. అలాంటి బాధితుల కథనే ఫతేలో చూపించానని చెప్పారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరుతూ దీని ద్వారా వచ్చే లాభాలను సేవా కార్యక్రమాలకే వినియోగిస్తానని సోనూ సూద్ అన్నారు.